భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ప్రతి వీడియో కూడా విభిన్నంగా ఉండేలాగా ఒక్కొక్క మీకు తెలియని దేవాలయ సందర్శనలు, ఒక మంచి నీతి కథ, అలాగే రకరకాల వ్యక్తులకి జరిగిన లీలలు, భగవద్ లీలలు, అలాగే మా కుటుంబంలో కూడా మాకు దైవ లీలలు ఇవన్నీ కూడా ప్రతి వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా ఆదరిస్తున్నారు. అలాగే ఈ వీడియో కూడా ఆశాంతం వీక్షించండి. మనకు తెలుసు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న భక్తి రస చిత్రము 'కన్నప్ప'. ఎందుకంటే ఈ కన్నప్ప ఎవరని మనకందరికీ తెలుసు. ఇంకొక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తిన్నడు ఆయన పేరు. ఆయన అడవిలో పెరిగిన వాడనమాట. ఆయనకి అసలు పూజా విధానం అంటే సంప్రదాయము, పూజా విధానము, భగవంతుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలన్నది ఏమీ తెలియని వాడు. ఎందుకంటే అడవిలో పెరిగిన వారికి ఆ జ్ఞానం అనేది ఎలా ఉంటుందండి? కానీ ఆయన అడవిలో వెళ్తూ, వెళ్తూ ఒక చోట గుడిని చూసాడు. ఆ లింగం చూసాడు. ఆయనకి ఎలా సేవించుకోవాలో తెలీదనమాట. ఏదో తెలిసిన ఆయనకున్న పరిజ్ఞానంతో ఆయన ఆ శివునితోనే రోజు మాట్లాడుతూ తనకు నచ్చిన విధంగా ఉపచారాలు చేస్తుండేవాడు. అంటే ఆయన అభిషేకం ఎందుకంటే శివుడికి దుమ్మంతా ఉంటే ఆ లింగాన్ని శుభ్రపరచాలన్నదే ఆయన భావన. అందువల్ల ఆయన అక్కడ దగ్గరలో ఉన్న నీటి వనరుల దగ్గరికి వెళ్ళి నోటిలో ఆ నీరు నింపుకొని వచ్చి దానితోనే శివలింగానికి అభిషేకం చేసేవాడు. దానితోనే శుభ్రపరిచేవాడు. ఆ అడవిలో దొరికే పండ్లు, ఫలములు, తేనె, పుష్పములు ఇవన్నీ ఎంతో భక్తిగా వచ్చి శివునికి సమర్పించేవాడు. అలా తనకి తెలిసిన విధంగా ఒకరోజు శివుడు ఆయన్ని పరీక్షిద్దామని ఆ శివలింగం నుంచి రోజు ఆయన మాట్లాడే, ఆయన ఉపచారాలు చేసే ఆ లింగానికి రక్తం రావడం మొదలైంది. ఈ తిన్నడికి ఏం చేయాలో తెలియలేదు. ఆ స్వామిని ఎలాగైనా రక్షించాలి. ఆయనకి ఈ కన్నీరు వస్తోంది. ఆయనకి ఆ రక్తం వస్తోంది. ఎలాగైనా స్వామికి అది మనం రాకుండా చేయాలని తన ఒక కన్ను బాణంతో ఒక కన్ను తీసి ఆ లింగమునికి పెట్టాడు. అక్కడ ఆగింది. మళ్ళీ ఇంకొక చోట నుంచి రక్తం రావడం మొదలైంది. ఎలాగైనా సరే స్వామికి ఆ కన్ను కూడా రక్తం రాకుండా చేయాలని ఆయన తన ఇంకొక కన్నుని ఆయన కాలుతో ఆ లింగమును ఎందుకంటే 2 కళ్ళు తీసివేస్తే లింగం కనబడదు. అందువల్ల ఆ గుర్తు కోసం ఆయన పట్టుకొని ఆ బాణంతో రెండవ కన్ను కూడా పీకివేసి ఆ లింగమునకు పెట్టాడు. 2 కళ్ళు పోయాయి. కానీ వెంటనే శివుడు ఆయన భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రత్యక్షమై కన్నులు ప్రసాదించడమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చే ప్రతి భక్తులు, కాళహస్తికి వచ్చే ప్రతి భక్తులు కూడా నిన్ను దర్శించిన తర్వాత నా దగ్గరికి వస్తారు అని చెప్పి పక్కనే ఉన్న కొండ మనం చూడొచ్చు అక్కడ. ఆ కొండ ఫస్ట్ నిన్ను దర్శించిన తర్వాతే నా దగ్గర రావాలని చెప్పారు. అందువల్ల ఈ తిన్నడు ఆయన 2 కనులు కూడా స్వామికి సమర్పించిన కారణంగా కన్నప్ప అయ్యాడు. భక్త కన్నప్ప అని ఎంతో మనం భక్తి శ్రద్ధలతో మనం ఈనాటికి మనం తలుచుకుంటూ ఉంటాము. అటువంటి ఎంతో గొప్ప ఆ కన్నప్ప, ఆ తిన్నడు మీద మళ్ళీ చలనచిత్రం వస్తోంది. భక్తి రస చిత్రము. చాలా అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తుంది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అవుతుంది వస్తూ ఉన్నది. ఈ వీడియోకి దానికి సంబంధం ఏంటంటే, నేను భక్త కన్నప్ప అంటే కన్నప్ప కన్న తండ్రిని చూశాననమాట. సినిమా 'కన్నప్ప'. నేను నా వీలున్నంత వరకు నేను రకరకాల దేవాలయ సందర్శనలు, తీర్థయాత్రలు వెళ్తూ ఉంటాను. అలాగే ఒకసారి నేను అరుణాచలం వెళ్ళాను. మనం తిరువణ్ణామలై అని పిలుచుకునే అరుణాచలానికి వెళ్ళాను. వెళ్ళి దేవాలయంలో వరుసలో నుంచున్నాను. వరుస క్రమంలో ఉంటుంది కదా, భక్తుల వరుస క్రమంలో నేను కూడా నుంచొని ఉంటే ఒక బ్యాటరీ వాహనం వచ్చి ఆగింది. ఆ బ్యాటరీ వాహనంలోంచి ఎంతో ప్రఖ్యాతిగాంచిన నటులు డాక్టర్ మోహన్ బాబు గారు, మంచు మోహన్ బాబు గారు వారి సతీమణితో కలిసి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి ఒక దండం లాంటిది ఉంది వారి చేతిలో. ఒక వెండి
దండము లాంటిది. అది పట్టుకొని దర్శనంకి వచ్చారు. నేను ఇంకా వరుస క్రమంలోనే ఉన్నాను. అందువల్ల నేను ప్రయత్నించలేదు. ఎందుకంటే నేను ప్రయత్నించాను కానీ వాళ్ళు వేరే దారిలో వాళ్ళు వెళ్ళారు. నా వరుస క్రమంలో నేను ఉన్నాను. వారు దర్శనం చేసుకొని, ఎందుకంటే విఐపి దర్శనం వారు ముగించుకొని వారు వెళ్ళిపోయారనమాట. నేను మళ్ళీ నా దర్శనం అయిపోయిన తర్వాత నేను తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తూ నేను రమణాశ్రమానికి చేరుకున్నాను. నేను రమణాశ్రమంలో లోపలికి అడుగు పెడుతూ కొంచెం ముందరికి వెళ్ళాను లేదో మళ్ళీ మోహన్ బాబు గారు వారి సతీమణి ఇద్దరు కలిసి వారు రిటర్న్ అయిపోతున్నారు. రమణ మహర్షి రమణాశ్రమాన్ని వారు దర్శించుకొని వారు మళ్ళీ అదే బ్యాటరీ కార్ అక్కడ ఉంది, సెక్యూరిటీ అంతా ఉన్నారు, వారు రిటర్న్ అయిపోతున్నారు అనమాట. నేను దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ ఎందుకో వారు ముభావంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఎన్నో వయసు రీత్యా కావచ్చు, ఒత్తిడి మీద కావచ్చు, వారికి వేరే వేరే పనులు ఉండడం వల్ల కావచ్చు, వారు మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు. నేను కూడా వెళ్ళింది భగవంతుడి గురించే కాబట్టి నేను కూడా, ఎందుకంటే వారు నటులు గొప్ప నటులే కానీ నేను అక్కడికి నాకు ముఖ్యమైనది భగవంతుడు, రమణాశ్రమం, నేను దర్శించుకోవాల్సింది రమణ మహర్షిని, ఆ ప్రాంతం కాబట్టి నేను కూడా అంత పట్టించుకోకుండా నేను ముందరకు వెళ్ళిపోయాను. అలాగా నేను తర్వాత చూశాను వారు శైవ క్షేత్రాలు ఎన్నో కూడా ఈ కన్నప్ప కోసం, ఈ కన్నప్ప విజయం కోసం ఆ చిత్ర బృందం అంతా కూడా రకరకాల యాత్రలు చేశారని నేను చూశాను. అలాగే దాంట్లో ఒక యాత్ర అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆ కన్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను కలవగలిగాను. ఏదైనా చిత్రము అది మంచి ఏదైతే ఉందో దాంట్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. మంచి చిత్రం అయితే అది బాగుంటే ఎటువంటి సందేహం లేదు, ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. మనం చూడవచ్చు అంతకుముందు కూడా భక్త కన్నప్ప అనే చిత్రం వచ్చింది, కృష్ణరాజు గారు దాంట్లో నటించారు, ఎంతో అద్భుతమైనది. ఈరోజు కూడా మనం చూస్తే కనుక వారే కన్నప్ప అని ఇప్పటికీ అందరిలో భావన ఉండిపోయింది. అలాంటిది మళ్ళీ మంచు విష్ణు ఆయన ధైర్యం చేసి కన్నప్ప అనే సినిమాతో ముందరకు రావడం నిజంగా అది చాలా ధైర్యం అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు కృష్ణరాజు గారు ఎంతో అద్భుతంగా నటించి జీవించారు ఆ పాత్రలో. అందువల్ల ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని అంచనాలకు ఏమాత్రం లేకపోయినా అది జనాలు కొంచెం అది దుస్సాహసం అవుతుంది, ఆదరించడం కష్టమవుతుంది. అది త్వరలో మరి ఆ చిత్రం అందరి ముందర వస్తున్నందువల్ల అది విజయం చేకూరాలనే దాంట్లో ఎటువంటి మార్పులు చెరుపు లేకుండా అది ఆ హిస్టరీ ప్రకారం ఏదైతే ఉందో ఆ తెన్నటి చరిత్ర దాంట్లో ఎటువంటి కృత్రిమంగా జోడించకుండా ఆ తెన్నటి చరిత్ర యథావిధిగా తీస్తే కనుక తప్పకుండా అది విజయం సాధిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చరిత్రని ఏమాత్రం వక్రీకరించినా లేదంటే దాంట్లో ఎటువంటి అపహాస్యం జొప్పించినా అది ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. ఒక సాటి ప్రేక్షకుడి కింద, అభిమాని కింద, అంటే పరమశివుడిని ఆరాధించే ఒక భక్తుడి కింద నేను కూడా ఆ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నేను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాను, వింటున్నాను, ఈ కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణులను అవహేళన పరిచేలాగా పేర్లు ఉన్నాయని, పాత్రలు ఉన్నాయని నేను వింటూ ఉన్నాను. అది ఎంత నిజమో మరి ఆ చిత్ర బృందానికి తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తెలియకుండానే చాలామంది మాట్లాడేస్తున్నారు. నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కనుక, ఎందుకంటే అంతకుముందు కూడా ఒక సినిమాలో మోహన్ బాబు గారు అలాగే మంచు విష్ణు గారు ఇలాగే వారి సినిమాలో బ్రాహ్మణులను చాలా అవహేళన చేసేలాగా చిత్రీకరించారు. అప్పుడు కూడా ఎన్నో నిరసన సెగలు తగిలే. ఇది ఏమాత్రం పద్ధతి, ఎందుకంటే బ్రాహ్మణులు సమాజంలో ఎంతో గౌరవం ఉన్నవాళ్ళు, అలాగే నిత్యము భగవత్ ఆరాధన అవి తప్పిస్తే వేరే తెలియని వాళ్ళు, ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు, వారికి వేరే విషయాలు పెద్దగా తెలియవు. అలాంటి పూజ భగవంతుడికి రోజు పూజ చేసే ఆ బ్రాహ్మణులను, ఆ బ్రాహ్మణ పాత్రలను అవహేళన చేయడం ఎటువంటి మంచిది కాదు, అది ఎటువంటి సహించేది కాదు. ఒకవేళ అలాంటిది ఉంటే గనక దయచేసి అది తొలగించమని నా వంతుగా నేను ఆ చిత్ర బృందానికి నేను అభ్యర్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వారి ఉసురు తగులుతుంది. ఎవరైనా మనం ఒకరిని మనం అవహేళన చేసి వారిని అవమానించితే గనక ఆ ఉసురు మనకి తగులుతుంది. దయచేసి మీ సినిమాల్లో ఉన్నతంగా చూపించండి. దయచేసి పాత్రలను అవహేళన చేయడం, ముఖ్యంగా బ్రాహ్మణులను అవహేళన చేయడం అనేది ఎటువంటిది అది సహించవలసిన విషయం కాదు. దయచేసి అటువంటిది ఏమైనా ఉంటే కనుక తొలగించవలసిందిగా నా వంతు నేను అభ్యర్థిస్తున్నాను. మీరు దయచేసి అటువంటి ప్రయత్నాలు మానుకోండి.
మంచిని చూపించండి, ఉన్నతంగా చూపించండి. అంతేగాని ఆ పాత్రను మీకు వేరే వారిని చూపించే ధైర్యం ఉన్నదా? లేదు. బ్రాహ్మణులే మీరు మాటిమాటికి సినిమాలో ఎందుకు అవహేళన చేస్తున్నారో, వారిని ఎందుకు విమర్శిస్తున్నారో, ఆ పాత్రను ఎందుకు కించపరుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకవేళ ఉన్నట్లయితే, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి, చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు, చూడలేదు కాబట్టి నేను దాని గురించి మనం మాట్లాడడం సబబు కాదు. ఒకవేళ ఉన్నట్లయితే గనక దాన్ని మార్చి లేదా దాన్ని తొలగించి మీరు చేయవలసిందిగా నేను మరీ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురాగలము. అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? నమస్కారం.